ఏంటంటే అర్జెంట్ గా రమ్మన్నా. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లయినా గెలాలరా తమ్ముడు. నిలవాలంటే 74 మంది మందైనా పంచాలి. ఆ 2 మంది దగ్గర లేవు కదా, ఏం చేయాలో అర్థమవుతలేదురా. నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది కానీ సక్సెస్ అయితే నువ్వు హై మెజారిటీతో ఆ ఐడియా ఏంటో చెప్పురా. చెప్పడం కాదు, చూపిస్తా. ఉండుపా. ఎవరు అయినా ఒక్కలో బొక్కడి అని మహావేద. ఓ అవునా. ఇదేంట్రా కూరగాయల మార్కెట్ అక్కడ ఉంది. అక్కడ పెట్టే. నమస్కారం నమస్కారం స్వామీజీ. ఏం కావాలి మీకు? స్వామీజీ, మేము ఈసారి ఎలాగైనా ఎలక్షన్ లో సర్పంచ్ గా గెలవాలి. దానికి మీరే దారి చూపించాలి స్వామీజీ. నేనే ఎమ్మెల్యే అవుతున్నాయా, ఇక్కడ ఇలాగెందుకు కూర్చుంటా నేను? ఆ మార్గం దొరికింది. ఆ మార్గం ఏంటో చెప్పండి స్వామి. ఇదిగో, ఈ నల్లదారాలను మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసేటప్పుడు వాళ్ళ చేతికి గట్టి మీకు ఓటేయమనండి. మీరు భారీ మెజార్టీతో గెలుస్తారు. సరే స్వామీజీ. అక్క, మనం ఓడిపోయామే. ఏంట్రా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వృధా అవుతుంది. స్వామీజీని ఒకసారి అడుగుదాం. పదరా. స్వామీజీ ఏమైంది? దొంగ స్వామీజీ, నువ్వు ఇచ్చిన తాయితులు ఏం పని చేయలేదురా. మేము మొత్తానికి ఓడిపోయాం రా బాబు. అవునా? నిమిషం ఆగు. నేను మొత్తం చూసా, నేను చెప్పిందే జరిగింది. అసలు మీదే గుర్తు? అది బ్యాట్ గుర్తు స్వామీజీ. గెలిచిన వాళ్ళు ఏ గుర్తు? గెలిచిన వాళ్ళది కడియం గుర్తు స్వామి. మీకు ఇచ్చిన నల్లదారాలు కట్టి వాళ్ళు ఓటేయమన్నారు కదా, వాళ్ళు అదే కడియం గుర్తు అనుకుని కడియం గుర్తుకి ఓట్లేశారు.